తాగకూడదు. ఓకే, రైట్. రాము గారు, ఈ క్లౌడ్ సీడింగ్ అంటున్నారు, నిజంగా క్లౌడ్ సీడింగ్ వల్ల రిజల్ట్స్ ఉంటున్నాయా? దీనితో ఒక కుంభవృష్టి లాంటిది కురిపించవచ్చా, లేదంటే చిన్న జల్లులకి అది పరిమితం అవుతుందా? సార్, క్లౌడ్ సీడింగ్ చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక కారు ఉన్నది, కారు మంచిగా కండిషన్లో ఉన్నది, పెట్రోల్ ఉన్నది, కానీ దానికి బ్యాటరీ వీక్ ఉండడం వల్ల అది స్టార్ట్ కావడం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము సార్, దాన్ని తోస్తాం, అది టెంపరీగా తోస్తాము, తర్వాత బ్యాటరీ మారుస్తాం. క్లౌడ్ సీడింగ్ కావాలి అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి వీలు పడదు. తప్పనిసరిగా మేఘాలు ఉండాలి. మేఘాలలో తప్పనిసరిగా 50% తేమ ఉండాలి, 50% అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనము సిల్వర్ అయోడైడ్ కానీ లేకుంటే ఉప్పు కానీ చల్లినప్పుడు ఏమైతే అంటే ఈ క్లౌడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి బిందువులన్నీ కూడా పరిమాణం పెరిగి బరువు పెరిగి భూమి మీద పడుతుంది. ఢిల్లీలో ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే అడగబోతున్నాను, మరి ఇదే క్లౌడ్ సీడింగ్ ఢిల్లీలో ఎందుకు ఫెయిల్ అయింది? ఢిల్లీ ఎందుకు అయిందంటే ఢిల్లీలో క్లౌడ్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఉన్న తేమ ఎంత ఉందంటే 15 నుంచి 20% మాత్రమే. నేను ఏం చెప్పాను, 50% అంతేకాని ఎక్కువ ఉండాలి. ఇక్కడ తేమ తక్కువ ఉండడం వల్ల వర్షాలు కురవలేదు, అది సక్సెస్ కాలేదు. ఇది ఒక ఇది జస్ట్ లైక్ క్లౌడ్ ఉండాలి, క్లౌడ్లో తేమ ఉండాలి, అప్పుడు క్లౌడ్ సీడింగ్ పనిచేస్తుంది. ఇది జస్ట్ లైక్ కారు బాగుండాలి, ఫ్యూయల్ ఉండాలి, జస్ట్ తోసేసా అది కార్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా క్లౌడ్ సీడింగ్ కూడా అట్లనే ఉంటుంది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలు పడదు, అది మనం అనుకున్నట్లుగా కాదు అది. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ చాలా దేశాల్లో సక్సెస్ అయింది. 2008లో చైనాలో బీజింగ్ ఒలింపిక్స్ చేసినప్పుడు ఈ వర్షం ద్వారా ఈ ఒలింపిక్స్ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి ఈ చైనా వాళ్ళు ఏం చేశారంటే బీజింగ్ చుట్టూ ఉన్నటువంటి ఈ క్లౌడ్స్ అన్నింటినీ ముందే ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఈ రాకెట్స్ ద్వారా ఏం చేశారంటే క్లౌడ్ సీడింగ్ చేసేసి మొత్తం ఆ క్లౌడ్స్ ముందే వర్షం బర్స్ట్ చేసి ముందే వర్షం వచ్చినట్టు చేసి ఖాళీ చేసి పడేసారు.